ఓకే. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరొకసారి ప్రభు సన్నిధిలో చేరడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ప్రతిసారి చదువుకున్నట్టుగా మనం దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాము. దాన్ని మనం కంటిన్యూ చేద్దాము. ఒక మాట చదువుకొని వాక్యాన్ని మొదలు పెట్టుకున్నాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 36వ అధ్యాయం 35 చదువుకున్నాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. దాన్ని పెళ్లగింతుననియు విరగగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా యేసయ్య, కృపగల దేవా, మీ పాసన్నిలో చేరిన ఆయన తండ్రి, మరి పాసన్నిలో సంతోషాన్ని అనుభవించడానికి మీరు చెప్తున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న దేవుడు అయినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన తండ్రి. నీ బిడ్డలుగా చేసుకుని నాయన తండ్రి నీలో ఎదగాలని వారం వారం నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న ఈ యొక్క వాక్యాలను బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఎంతో కఠినమైన దానియేలు గ్రంథాన్ని మేము నేర్చుకుంటుండగా నా జ్ఞానం అయితే దీనికి సరిపోదు, కానీ ప్రభా మీరే కృప చూపించండి, మాతో మాట్లాడుతురండి. మరి ఏ ఉద్దేశాలతో మరి ఆ యొక్క సంఘటనలు రాయబడినవో వాటిని గురించి నాయన తండ్రి సరిగ్గా చెప్పడానికి మీరే నాకు జ్ఞానాన్ని దయచేయమని నిజంగా బ్రతిమాలుకొచ్చున్నాను నాయన. కృపగల దేవా, మా జీవితంలో దైనందిక జీవితంలో నాయన తండ్రి ఈ నాలెడ్జ్ మాకు ఉపయోగకరంగా ఉండినట్లుగా మాకు కృప చూపిస్తురండి. చేరవచ్చిన పిల్లలందరినీ బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. జూమ్ లో జాయిన్ అయ్యి వినే వాళ్ళని బట్టి కూడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అనేకులకు నాయన ఈ వాక్యం మేలుకరంగా ఉన్నటకు సహాయం దయచేయమని నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొచ్చున్నాను. ఆమేన్. కాబట్టి మనము లాస్ట్ 2 క్లాసెస్ లో నెబుకద్నెజరుకు వచ్చిన ఆ కళను గురించి తెలుసుకుంటూ వచ్చాము. ఆ నెబుకద్నెజరు కళలో ఒక పెద్ద స్టాచ్యూ విగ్రహము, అదేవిధంగా ఒక రాయి కూడా, చేతితో తీయబడిన ఒక రాయి కూడా మనము చూడడం జరిగింది. ఆ విగ్రహంలో ఒక్కొక్క భాగం ఒక్కొక్క మెటల్ తో చేయబడ్డ మనం చూసాం. అవి ఏ సామ్రాజ్యాలను సూచిస్తున్నాయో కూడా మనం 3 రాజ్యాలను గురించి తెలుసుకోవడం జరిగింది. బంగారు తల బబులోన్ సామ్రాజ్యాన్ని, అదేవిధంగా వెండి షోల్డర్స్ అండ్ రెస్ట్ భుజాలు రొమ్ములు మాదీయ పార్శిక సామ్రాజ్యాన్ని, అదేవిధంగా ఇత్తడి ఉదరము తొడలు అనేటివి గ్రీక్ సామ్రాజ్యాన్ని సూచిస్తున్నాయని మనము పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలతో సహా దాన్ని స్టడీ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ వారంలో మనము ఆ తర్వాత ఇంకొక రాజ్యాన్ని గురించి మనం తెలుసుకుందాము. అది మనకు ఈ దానియేలు గ్రంథంలో 40వ వచనం నుంచి 2వ అధ్యాయము 40వ వచనం నుంచి 43వ వచనం వరకు 4వ రాజ్యాన్ని గురించి ఉంది. అక్కడ స్టార్టింగ్ లో ప్రతిమను గురించి వర్ణించేటప్పుడు 33వ వచనంలో కూడా ఉందన్నమాట. 33వ వచనంలో ఏముందంటే, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండేను. అదేవిధంగా ఇక్కడ మనకు తెలుగులో మోకాళ్ళు అని రాయబడినాయి, కానీ ఇంగ్లీష్ లో అయితే లెగ్స్, కాళ్ళు అని రాయబడినాయి అన్నమాట. అయితే 40వ వచనాన్ని మొదట మనం చదువుకుందాము. దానియేలు 2వ అధ్యాయము 40వ వచనం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. ఇక్కడ ఈ 4వ రాజ్యం అనేది దేన్ని సూచిస్తుంది? ఇనుముతో సూచించబడింది. ఇనుము అనే లోహాన్ని గురించి, మెటల్ గురించి మనకందరికీ బాగా తెలుసు కదా, చాలా దృఢంగా ఉంటుంది, దాంతో కొడితే ఏదైనా సరే విరిగిపోతుంది. కాబట్టి అలాంటి రాజ్యం ఒకటి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఆ రాజ్యం ఏం చేస్తుందంటే, ఇక్కడ మనకు 40వ వచనంలో ఏం చెప్తుంది? ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయదు.
అయితే ఈ రాజ్యాన్ని గురించి, ఈ రాజ్యం ఏంటి అనేది బైబిల్లో మనకు దానియేలు గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు. మనము మిగిలిన 3 రాజ్యాల గురించి తెలుసుకున్నప్పుడు 7వ అధ్యాయం, 8వ అధ్యాయం వీటిని చూసి అవి ఆ రాజ్యాలన్నీ మాదీయ పారసీక సామ్రాజ్యం అని, గ్రీకు సామ్రాజ్యం అని మనము తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ 4వ రాజ్యాన్ని గురించి మాత్రం దానియేలు గ్రంథంలో ఏమీ రాయబడలేదు. అయితే దాని గురించి ఏం చెప్పబడిందంటే ఇక్కడ చెప్పినట్లుగానే 40వ వచనంలో ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యంలన్నిటిని పగలగొట్టి పొడి చేయను అని చెప్పినట్లుగానే 7వ అధ్యాయము 23వ వచనం చూసుకుంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. 7వ అధ్యాయంలో 4 జంతువులను గురించి ఉంటుంది. 4వ జంతువు భయంకరంగా ఉంటుందని చెప్పుకున్నాం. 7:23 చదువుతున్నాను. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పాను, ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనుగదొరుకుచు పాల్గొట్టుచు లోకమంతయు భక్షించుచున్నది. అంటే ఈ విధంగా 2వ అధ్యాయము 40వ వచనంలో చెప్పినట్టే ఆ యొక్క 4వ రాజ్యం అనేది సమస్త రాజ్యాలను, లోకంలో ఉండే రాజ్యాలన్నింటినీ కూడా భక్షిస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా మనం దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే 11:2 ఇప్పుడు సత్యమును నీకు తెలియచేయుచున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉంది 11వ అధ్యాయం 2వ వచనము, ఒక బలవంతమైన రాజ్యం వస్తుంది, అది దానికి చాలా ఐశ్వర్యం ఉంటుంది. అదేం చేస్తుందంట, గ్రేకేయుల రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తుంది అని చెప్తా ఉన్నారు అనమాట. అంటే ఆ విధంగా 4వ రాజ్యం అనేది ఈ గ్రీకు సామ్రాజ్యాన్ని మీద యుద్ధానికి వెళ్ళి దాన్ని జయించి మరి తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ రాజ్యం ఏంటి, 4వ రాజ్యం ఏంటి అంటే మనము చరిత్రలో చూస్తే ఈ యొక్క గ్రీకేయులను జయించిన రాజులు ఎవరంటే రోమా సామ్రాజ్యానికి చెందినవారు. అంటే 4వ రాజ్యము రోమా సామ్రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోమా సామ్రాజ్యం అనేది నెబుకద్నెజరుకు కల వచ్చినప్పుడు ఒక నది పక్కన చిన్న ఊరుగా ఉంది. కానీ ఆ తర్వాత ఎంతో విస్తరించి అది చాలా పెద్ద సామ్రాజ్యంగా, అంటే మిగిలిన సామ్రాజ్యాలన్నిటికంటే, బబులోను రాజ్యానికంటే, అదేవిధంగా మాదీయ పారసీక రాజ్యం కంటే, తర్వాత గ్రీకుల రాజ్యం కంటే చాలా విస్తరించింది. ఈ 3 సామ్రాజ్యాలు, మొదటి 3 సామ్రాజ్యాలు కూడా అవి ఉన్న చోటని ఎక్కువగా విస్తరించలేదు. మొట్టమొదట బబులోను సామ్రాజ్యము ఎక్కడుందో అక్కడనే మిగిలిన 2 సామ్రాజ్యాలు కూడా ఉన్నాయన్నమాట. వీటిని గురించి సామ్రాజ్యాలన్నీ చెప్తున్నాయంటే ప్రపంచమంతటి గురించి చెప్పడంలే. మనకు ముఖ్యంగా మనం ఇస్రాయల్ దేశాన్ని గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఆ ఇస్రాయల్ దేశాన్ని ఆక్రమించుకున్న ఆయా సామ్రాజ్యాలను గురించే మనము ఈ దానియేలు గ్రంథంలో మన యొక్క స్టడీస్ లో మనము నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 3 రాజ్యాల కంటే 4వ రాజ్యమైన రోమా రాజ్యము చాలా విస్తరించింది. దీన్ని ఇనుముతో పోల్చినారు, అంటే చాలా కఠినంగా ఉంటుంది. అదే సమయంలో వాళ్ళు ఇనుము ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళంట. ఆ యొక్క రోమా ప్రభుత్వంలో ఎక్కువగా ఇనుమును యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇనుముతో పోల్చడం జరిగి, అదేవిధంగా చాలా కఠినమైనది కూడా. వీళ్ళు మరి చాలా పవర్ఫుల్ గా ఉన్నారు, చాలా సిగ్నిఫికెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత చాలా క్రూరమైన వాళ్ళు కూడా, చాలా క్రూరమైన రాజ్యం కూడా అవుతుంది ఇది. మిగిలిన రాజ్యాలకన్నిటికంటే కూడా చాలా భయంకరమైన శిక్షలు, పనిష్మెంట్స్ ను మరి ఈ రాజ్యంలో ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఈ పనిష్మెంట్స్, ఈ భయంకరమైన శిక్షలు, వీటికి ఉదాహరణగా మనం ఏం చూసుకోవచ్చు అంటే మన ప్రభు అయిన యేసయ్యను సిలువలో మరి ఆయనను సిలువలో ఉంచి ఆయన మరణించేటట్టుగా చేయడం, అంటే సిలువ శిక్షను యేసు ప్రభుకు విధించడం ద్వారా వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళో తెలుస్తుంది. అంతేకాకుండా మనందరేమో చెప్పుకుంటున్నట్టుగా 70 AD ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యాన్ని జయించి చాలా క్రూరంగా వారి మీద వాళ్ళు తీసుకున్న చర్యలన్నిటిని బట్టి ఇశ్రాయేలీలు అన్ని దేశాలకు చెదిరిపోవడం జరిగింది. అంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తించే వాళ్ళనమాట. మనం చూసుకుంటే చరిత్రలు చూస్తే దాదాపు 10 లక్షల మంది యూదులు ఆ యొక్క 70 AD చనిపోయినారని చెప్తారు. 10 లక్షల మంది యూదులు అంటే ఎంత భయంకరమైన వాళ్ళో చూడండి వాళ్ళు.
అంతేకాకుండా దాదాపు 90,000 నుంచి 1,00,000 మందిని బానిసలుగా చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా జోసెఫస్ అనే చరిత్రకారుని గురించి మనం వింటా ఉన్నాం కదా. ఆయన ఏం చెప్పినాడంటే, ఈ రోమా సామ్రాజ్యం వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క గర్భాన్ని చీల్చి మరి వాళ్ళు చనిపోయేటట్టుగా చేసేవాళ్ళంట. అంటే అట్లా శిశువు చనిపోయేవాళ్ళు, ఆ తల్లి కూడా చనిపోయేది. అంత భయంకరమైన సామ్రాజ్యము ఈ రోమా సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు. అలాంటి భయంకరమైన సామ్రాజ్యము ఈ లోకాన్ని ఏలేటప్పుడే మన ప్రభు అయిన యేసయ్య మన కోసము ఈ లోకానికి వచ్చారు. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడన్నా దీని గురించి చదువుతామా? ఒక మాట చెప్తే మీకు ఐడియా వస్తుంది. వీళ్ళ యొక్క మనకు ఏ విధంగా అయితే ఐగుప్తు రాజులకు ఫరో అనే బిరుదు ఉంటుందో, అదే విధంగా ఈ యొక్క రోమా రాజులకు కైసరు అనే బిరుదు ఉంటుంది. చూసామా ఎక్కడైనా ఈ మాటను? జనసంఖ్య రాయటకు లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం చదువుతారా ఎవరైనా? లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. అయ్యో ఎవరు చదువురే? ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రావాలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. థ్యాంక్ యూ ప్రియదర్శిని. బట్ అక్కడ ఎవరు? కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయిందంట. అదేవిధంగా మరి 3వ అధ్యాయంలో 1వ వచనం, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణంలకు వెళ్ళిరి. యేసేపు 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. తిబరియా కైసరు ఏర్బడిలో 15వ సంవత్సరం నందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రికోనియా దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేను దేశమునకు లూసానియా అధిపతిగాను. కాబట్టి 2వ అధ్యాయంలోనేమో ఔగుస్తు, కైసరు పేరేంటి? ఔగుస్తు అన్నమాట. తర్వాత 3వ అధ్యాయంలో చూస్తే ఆ కైసరు పేరు తిబరి. ఈ విధంగా రాజుల పేరు మారుతాయి కానీ వాళ్ళకున్న టైటిల్ మాత్రము ఏముంటుంది? కైసర్ అని ఉంటుంది. బట్ ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క రోమన్ ఎంపైర్ గురించి మనకు తెలుస్తా ఉంది. సో వాట్ ఈస్ ద 4th ఎంపైర్? సామ్రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం. కాబట్టి ఈ యొక్క రోమా సామ్రాజ్యము మరి మనకు వచనంలో చూస్తే 2 కాళ్ళు సూచిస్తుంది కదా. 2 కాళ్ళుగా ఈ సామ్రాజ్యాన్ని సూచించడం జరిగింది. ఎందుకు ఆ 2 కాళ్ళుగా సూచించబడిందంటే 2 భాగాలుగా ఈ రోమా విడిపోవడం జరిగింది. రోమా సామ్రాజ్యము తూర్పులో ఒక భాగము, తర్వాత పడమటి దిక్కున ఒక భాగము, ఈస్టర్న్ డివిజన్ ఆఫ్ రోమ్, వెస్టర్న్ డివిజన్ ఆఫ్ రోమ్ అని మరి 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క పరిపాలన ఈజీగా ఉండడం కొనసాగడానికి మరి 2 భాగాలుగా జరిగింది. కాబట్టి దాన్ని ఏం చేశారు? కాళ్ళతో పోల్చడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రోమ్ రాజ్యం ఎలా ఉంది అనేది 41 నుంచి 43 వరకు చదువుతున్నాం. పాదములను వ్రేలును కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను, కొంత మట్టుకు ఇనుపదిగాను ఉన్నట్టు తమది కనబడెను. కనుక ఆ రాజ్యంలో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనపడెను కనుక ఆ రాజ్యంలో ఆ లాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదైండును. పాదంలో వ్రేళ్లు కొంత మట్టునకు ఇనుపవిగాను, కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయంలో బలముగాను, ఒక విషయంలో నీరసంగాను ఉండు. ఇనుమును బురదయు మిళితమైండుట తమరికి కనపడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఎందరు. ఈ 3 వచనాలు కూడా మనకు ఒక విషయము స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి? అది 2 భాగాలుగా ఉంటుంది. ఇనుము మట్టి కలిసి ఉంటాయి. మొట్టమొదట ఇనుము ఉంటుంది, ఆ తర్వాత పాదాలు వ్రేళ్లు మాత్రము ఇనుము మట్టి కలిసి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఇనుము మాత్రమే ఉన్నదాన్ని మనము ఏన్షియంట్ రోమ్ అనుకోవచ్చు. అంటే పాత కాలంలో ఉన్న రోమా సామ్రాజ్యము. కొంతమంది దీన్ని సపరేట్ గా చెప్తా ఉంటారు, అంటే 4th కింగ్డమ్. ఆ తర్వాత పాదాలు వ్రేళ్లు 5th కింగ్డమ్ అని చెప్తా ఉంటారు. అలాగైనా తీసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ ఏన్షియంట్ కింగ్డమ్ గా చూసుకున్నాం. అయితే 41వ వచనం నుంచి
43వ వచనం వరకు నా రోము మోడ్రన్ రూమ్గా మనం చూసుకోవచ్చు. ఆ రోమ్ ఎలా ఉందంట, ఇనుము మట్టి కలిసి ఉన్నాయంట, ఇనుము కుమ్మరి మట్టి కలిసి ఉన్నాయి. అది సాధ్యమవుతుందా? సాధ్యమైంది. అంటే వాళ్ళు ఏం చేశారు, అందరినీ కలుపుకొని పోయినారు. పరిపాలకులు ప్రజలను కూడా కలుపుకున్నారు కదా. ఇక్కడ మనకు రాయబడింది, అటువలే మనుష్య జాతులు మిళితంలా ఉంటాయి, కలిసి ఉంటాయి మనుష్య జాతులు అని రాయబడింది. ఈ విధంగా అన్ని కలిసి ఉంటాయి కాబట్టి పాజిటివ్ గా కొన్ని బెనిఫిట్స్ ఉండొచ్చు, కొన్ని లాసెస్ కూడా ఉండొచ్చు. బలంగా ఉండొచ్చు కొన్ని విషయాల్లో బలహీనంగా ఉండొచ్చు. దాన్ని చరిత్రలో మనం చూస్తాం అన్నమాట. కొన్ని విషయాల్లో రోమ సామ్రాజ్యం బలంగా ఉండడము, ఆ తర్వాత బలహీనంగా ఉండడం కూడా చూస్తాం. అయితే పొసగక ఉన్నారంటే వాళ్ళకు అభిప్రాయ భేదాలు వచ్చి ఉంటాయి. కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో వాటిలో అభిప్రాయ భేదాలు రావడం కూడా మనం చూస్తాం. నౌ లెట్ us కౌంట్ ద 10 toes. తర్వాత పాదాల తర్వాత ఏమున్నాయి, 10 toes, కాలు వేలు ఉన్నాయన్నమాట. మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24లో మొదటి భాగాన్ని చూద్దాము. ఏంటి ఈ 10 కాళ్ళు వేలు ఏం సూచిస్తున్నాయి అంటే 7వ అధ్యాయం 24వ వచనం 1వ భాగాన్ని చూసుకుంటే, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించున్నవి. బట్ ఇది 4th యానిమల్ గురించి తెలుపుతా ఉంది. ఆ 4th యానిమల్ కు 10 కొమ్ములు ఉన్నాయంట. 4వ జంతువుకు, భయంకరమైన జంతువుకు 10 కొమ్ములు ఉన్నాయంట. ఈ 10 కొమ్ములు కూడా దేన్ని సూచిస్తా ఉన్నాయి, 10 మంది రాజులను సూచిస్తా ఉన్నాయి. మనము ప్రకటన గ్రంథంలో కూడా, ఎవరైనా ప్రకటన గ్రంథం స్పీడ్ గా తీసి 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. దయచేసి అందరూ చదవండి సిస్టర్స్, చదివితే బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 17 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూరముఖంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. చాలు జ్యోతి. కాబట్టి ఇక్కడ ఏంటి, 10 రాజులు సూచిస్తా ఉన్నాయి. మనం చరిత్రను చూస్తే ఈ మధ్యలో ఉన్న చరిత్రను చూస్తే కొన్ని సంవత్సరాల కిందట ఈ రోమా సామ్రాజ్యంలో రోమన్ క్లబ్ అనేది ఒకటి ఏర్పడిందంట. వాళ్ళు ఆలోచన చేసి కొన్ని దేశాలను అన్ని కలిసి ఒక రాజ్యంగా ఏర్పడాలి. మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా, 1 గవర్నమెంట్ అనేది చెప్పుకుంటా ఉన్నాం కదా. 1 గవర్నమెంట్, అదేవిధంగా 1 కల్చర్, 1 రిలీజియన్, ఈ విధంగా మనం తెలుసుకుంటాం. అయితే ఈ రోమా సామ్రాజ్యము, ఈ కాన్ఫెడరేషన్ అనేది దేన్ని సూచిస్తా ఉందంటే, ఈ యొక్క 10 మంది రాజులు కలిసి ఏర్పడే సామ్రాజ్యాన్ని గురించి సూచిస్తా ఉంది. వాళ్ళు కూడా, రోమన్ క్లబ్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, 10 నేషన్స్ ని ఎన్నుకున్నారంట. అయితే కాబట్టి ఇంకా ఆ యొక్క సామ్రాజ్యం అనేది, ఒక అధిపతి అనేది ఏర్పడినారా ఇప్పటికీ? దీని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంతవరకు అది పూర్తిగా ఎగ్జిస్టెన్స్ లోకి రాలేదు కదా. అయితే ఎంతకాలం ఉంటుందంట, ఎంతకాలము పరిపాలిస్తుందంట? ఇందాక మరి చదువుకున్న దాంట్లో రివిలేషన్ లో ఏం చదువుకున్నాము, ఒక గడియ కాలం కదా. ఇస్ ఇట్ రైట్? ఒక గడియ కాలము 19వ అధ్యాయం 12వ వచనంలో, 17వ అధ్యాయం 12వ వచనంలో ఏం చూస్తా ఉన్నాము, ఒక గడియ క్రూరమృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. కాబట్టి ఒక గడియ వరకు అంటే చాలా కొద్ది కాలమే ఉంటుంది. ఈ యొక్క 10 మంది రాజులు కలిసి ఏదైతే ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తారో, ఒక రాజు కింద పనిచేస్తారో, ఆ సామ్రాజ్యం ఎన్ని రోజులు ఉంటుంటాయి? ఇవైతే మనం బబులోన్ సామ్రాజ్యాన్ని నుంచి చూసుకుంటా వస్తే వందల సంవత్సరాలు ఉన్నాయి కదా. 605 నుంచి 339 BC వరకు బబులోన్ సామ్రాజ్యం ఉంది. అలా వందల సంవత్సరాలు ఉన్నాయి. మరి ఇప్పుడు రోమా సామ్రాజ్యం చూసుకుంటే క్రీస్తుకు పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా, మరి ఆ తర్వాత కూడా రోమా సామ్రాజ్యమే ఉండింది. అది ఆ రోమా సామ్రాజ్యాన్ని ఏ రాజు కూడా జయించలేదు. గ్రీకు రాజులను రోమా వాళ్ళు జయించినారు, కానీ రోమా సామ్రాజ్యాన్ని ఏ రాజులు కూడా జయించలేదు. వాళ్ళకున్న అంతః కలహాలు, అంటే 2 ఉంటాయి కదా, ఇనుము మట్టి 2 కలిసి ఉంటాయి కదా, ఆ అంతః కలహాల వల్లనే వాళ్ళు రాజ్యంగా పడిపోవడం అనేది జరిగింది. అది అక్కడికి హిస్టరీ చెప్తా ఉంది. కానీ అదే రోమా సామ్రాజ్యము ఇప్పుడు మెల్లగా పుంజుకుంటా ఉందన్నమాట. అందరినీ కలుపుకొని ఒక సామ్రాజ్యంగా ఏర్పడాలని చూస్తుంది. కానీ ఎంతకాలం ఉంటుంది? చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది.
అదే సమయంలో ఎవరి కింద పనిచేస్తుంది? ఏమని చెప్పబడింది ఇక్కడ? కింద ఎవరి కింద పనిచేస్తుందంట? గ్రీకుల కిందన ఉంది కదా ఇక్కడే, క్రూరముగం. ఏమంట? క్రూరముగం కూడా, క్రూరముగంతో కూడా రాజుల వల్లే అధికారం అవుతారంట. ఎవరు ఈ క్రూరముగం? ఈ క్రూరముగం ఎవరు అని మనం చూస్తే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి. కాబట్టి ఈ సామ్రాజ్యము మరి ఆల్రెడీ వచ్చిందా అంటే మనం Yes. చూసుకుంటే ఏన్షియంట్ రోమ్ లో మరి 10 మంది రాజులు ఉన్నారా? ఏన్షియంట్ రోమ్ లో 10 మంది రాజులు ఉన్నారా? లేరు కదా. No. ఒకడే రాజే పరిపాలించినారు అప్పుడు. ఏన్షియంట్ రోమ్ లో మరి కొద్ది కాలమే ఉండిందా? కొద్ది సమయమే ఉండిందా? చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ న్యూ రోమ్, మోడర్న్ రోమ్ ఎంపైర్ ఏర్పడబోతుంది. ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. అంటే ఆ విధంగా ఏ సామ్రాజ్యాలను గురించిన ప్రవచనాలు నెరవేరినాయి చెప్పండి ఇంతవరకు? పారసీకులు, మాదిగీలు, బబులోనులు, జ్యోతి గ్రీకులు, కాకుండా వేరే వాళ్ళు ఎవరని చెప్పండి. గ్రీకులు, రోమన్స్. ఎస్, అవన్నిటిని గూర్చిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. కానీ వాటిని గురించిన నెరవేరిన ప్రవచనాలు ఇప్పుడు ఏర్పడబోయే రాజ్యానికి మధ్యన ఒక గ్యాప్ ఉంది కదా. ఏన్షియంట్ రోమ్ కు ఇప్పుడు రోమ్ కు మధ్యన ఒక గ్యాప్ ఉందని మనం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఆ గ్యాప్ లో ఉన్నాం. ఎందుకంటే ఆ రాజ్యాల గురించి ప్రవచించిన యెషయా గారికి కానీ లేదా దానియేలు గారికి కానీ ఈ గ్యాప్ వస్తుందని ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఒకసారి వెనక్కి తిరిగి చూసి హిస్టరీని స్టడీ చేస్తే ఏమైంది, ఆ మధ్య అంతా ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఎప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అనేది మనము తెలుసుకోవడానికి, దాని గురించి స్టడీ చేయడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తూ వచ్చినాడు. యోహాను గారికి ఆ యొక్క ప్రవచన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో అనేక విషయాలను రివీల్ చేసి ఏంటి, ఎప్పుడు రాబోతుంది కింగ్డము, పూర్తిగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అనే దాని గురించి మరి మనకు ప్రభు తెలియజేస్తా వచ్చినారు. సో ఎప్పుడు ఈ ఫైనల్ ఎంపైర్ అనేది ఏర్పడుతుంది అని మనం చూసుకుంటే మరి పౌల్ గారు ఇండైరెక్ట్ గా దీని గురించి చెప్పినారు చూడండి. పౌల్ గారు తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతారా? సెకండ్ తెస్సలోనిక. భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినము రాదు. Let no man deceive you by any means, for that day shall not come, except there come a falling. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటినీ ఎరిగించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. కనుక ఏ విధంగానైనాను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. అంటే ఎప్పుడు వస్తుంది రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అని చాలా డిస్కషన్స్ జరిగేటప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నా అంటే, పాప పురుషుడు కింద ఫుట్ నోట్ లో చూస్తే ధర్మ విరుద్ధ పురుషుడు. ఎవరి పాప పురుషుడు అంటే యాంటీ క్రైస్ట్, ధర్మ విరోధి, క్రీస్తు విరోధి. ఇక్కడ ధర్మ విరోధి అంటే క్రీస్తు విరోధి అన్నమాట. అంటే ఆ క్రీస్తు విరోధి బయలుపడితే గాని ఆ దినము రాదు. యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు విరోధి బయటపడతాడంట. ఏం చేస్తాడంట? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటినీ ఎదిరించచ్చు. కాబట్టి ఏది దేవుడు అనబడతాడంటే ఇక్కడ ఏది అని రాయబడిన తెలుగులో కానీ మనము యేసు ప్రభువు మనకు దేవుడుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభునే మనము ఆరాధిస్తున్నాం. అలాంటి దాన్ని మరి ఎదిరించి తను తానే హెచ్చించుకొని తన దేవుడనని తను కనపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును. అంతవరకు రెండవ రాకడ రాదు అని చెప్తాను. ఈ యొక్క సంఘటనల గురించి మనం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో చదివితే మీరు తర్వాత అంతా చదువుకోండి.
ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మరి మొదట రెండు రెండు జంతువులను గురించి క్రూరముగాలను గురించి రాయబడినాయి. మొదటి క్రూరముగమేమో 1వ వచనం నుంచి 10వ వచనం వరకున్న క్రూరముగమేమో యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. ఆ తర్వాత 11వ వచనం నుంచి నా క్రూరముగము అబద్ధ ప్రవక్త. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఏ విధంగా మనము మన విశ్వాసంలో ట్రినిటీ నమ్ముతున్నాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు అని మనం నమ్ముచున్నామో అదే విధంగా ఈ సాతాను కూడా ఏం చేస్తుంది, తనతో పాటు మళ్ళీ ఇద్దరిని తీసుకుంటుంది. ఒకరినేమో క్రీస్తు విరోధిని. దీని గురించి 1వ వచనం నుంచి 10వ వచనం వరకు 13వ అధ్యాయంలో రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఆ తర్వాత నెక్స్ట్ అబద్ధ ప్రవక్త అంటే 11వ వచనం నుంచి రాయబడింది. ఏం చేస్తారు వీళ్ళు అంటే, క్రీస్తు విరోధి ఏమో మరి క్రీస్తులాగా అన్ని సూచక క్రియలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు అది చదువుకోండి, అధ్యాయం 13వ అధ్యాయం అంతా అర్థమవుతుంది. ఆ విధంగానే అబద్ధ ప్రవక్త ఏం చేస్తారు, ఎలా అయితే మనకు ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడో క్రీస్తు వైపు, అదే విధంగా ఈ అబద్ధ ప్రవక్త ఆ యొక్క క్రీస్తు విరోధి వైపు అందరినీ నడిపిస్తూ ఉంటాడు. స్పష్టంగా ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క విగ్రహాన్ని కూడా మరి పెట్టడం అనేది, దాన్ని అందరూ పూజించేటట్లు చేయడం అనేది చేస్తా ఉన్నారు అనమాట. ఒక్క మాట చూద్దాము. 13వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతం చేయనట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం వేయబడెను. బట్ ఆ విధంగా క్రీస్తు విరోధి యొక్క ప్రతిమ అనేది వస్తుంది అని మరి పౌలు గారు ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో చెప్తాను. ఓకే, సో మనము మోడర్న్ రోమా సామ్రాజ్యాన్ని గురించి నేర్చుకుంటా ఉన్నాం కదా. ఈ మోడర్న్ రోమా సామ్రాజ్యం అనేది మెయిన్ గా మనం 10 నేషన్స్ కలిపి లేదా 10 రీజియన్స్ లో ఉన్న ప్రజలు కలిసి ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో చూసి మరి ఆ యొక్క క్రూరముగము ఆధ్వర్యంలో అంటే యాంటీ క్రైస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క మోడర్న్ రోమ్ అనేది ఏర్పడుతుందని మనము చెప్పుకోము. ఆ విధంగా మరి ఈ యొక్క సామ్రాజ్యము ఏర్పడిన తర్వాత ఏమవుతుంది అది మనం చూస్తే, నెక్స్ట్ రాజ్యానికి వెళ్తే, నెక్స్ట్ వచనాలకు వెళ్తే దానియేలు గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో 43వ వచనం వరకు ఈ రోమ్ సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకున్నాము. 40వ వచనం నుంచి 43వ వచనం. ఆ తర్వాత ఎప్పుడు అంతం అవుతుంది ఈ రాజ్యము అనేది మనం చూసుకుంటే 44వ వచనం చదువుకున్నాము. ఈ మోడర్న్ రోమ్ అనేది ఎప్పుడు అంతం అవుతుంది. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి కలగదు. చాలు మా ప్రియదర్శి. సో రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఎట్లా స్థాపించబడుతుందంట? 34వ వచనం చదవండి. 34వ వచనం. 34 అక్క. ఓకే. మరి చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తునియలుగా విరగొట్టునట్టు తమకు కనబడింది. సో ఈ 34వ వచనాన్ని 44వ వచనం మొదటి భాగాన్ని కలుపుకుంటే, చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి అనేది ఏం చేస్తుందంట, ఆ పాదాల మీద పడుతుందంట. ఆ పాదాలు ఎలా ఉన్నాయి? ఐరన్ మట్టితో కలిసి ఉన్నాయి కదా, ఇనుము మట్టితో కలిసి ఉన్నాయి. కాబట్టి ఇది మనము మోడర్న్ రోమ్ ను సూచిస్తుంది అని మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా ఈ రాయి ఏం చేస్తుందంట, దాన్ని విరగొడుతుందంట, పాదాలను తొత్తినీలుగా విరగొడుతుందంట. సో ఆ విధంగా ఆ రాజ్యంను ఏం చేస్తారు, కొత్త రాజ్యం అనేది ఏర్పడుతుంది అనేది 44వ వచనంలో చదువుకున్నాం. ఇక్కడ ఆ రాజుల కాలంలో అని చెప్పినారు చూడండి. ఇక్కడ ఒక్క రాజు కాదు, చాలా మంది రాజులు ఉంటారు. 10 టోస్ అనేటివి 10 మంది రాజులను సూచిస్తున్నాయి కదా. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. బట్ ఈ యొక్క యాంటీ క్రైస్ట్ రాజ్యం అనేది 10 మంది రాజులు ఆయన కింద పనిచేస్తా ఉన్నారు. దాని గురించి
ఇంకా వివరంగా మనము మిగిలిన చాప్టర్స్ లో చదువుకుంటాము. ఆ రాజుల జయించి మరి పరలోకమందున్న దేవుడు కొత్త రాజ్యాన్ని ఏర్పరుస్తాడు, ఒక రాజ్యాన్ని ఏర్పరుస్తాడు అని ఉంది. బట్ ఈ రాజ్యం ఎప్పుడు అంతమవుతుంది? మన ప్రభు తన రాజ్యాన్ని, యుగంలో ఉండే రాజ్యాన్ని ఏర్పరిచినప్పుడు మోడర్న్ రోమన్ కింగ్డమ్ అనేది ఏర్పడుతుందని, నాశనం అవుతుందని మనం చెప్పుకుంటున్నాం. సో నౌ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడు జరుగుతుంది? ప్రభు ఎప్పుడు ఆ రాజ్యాలను జయిస్తాడు? మనకందరికీ బాగా తెలుసు. జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక మాట చూసుకున్నాం. 14వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు ఒలీవల కొండ మీద తన కాలు మోపును అని మనం చూసాం కదా. ప్రభు 14వ అధ్యాయం చూసుకుంటే ప్రభు ఒలీవల కొండ మీద తన పాదములు మోపును. అదేవిధంగా మనము ప్రకటన గ్రంథాన్ని చూసుకుంటే, అందుకనే ఏం చెప్తారంటే ఈ ప్రకటన గ్రంథాన్ని ఆ తర్వాత దానియేలు గ్రంథాన్ని కలిపి చదువుకోవాలని చెప్తారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చదువుతారు ఎవరైనా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం. చదువు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. థ్యాంక్ యూ. కాబట్టి ఈ రెండింటిని కలిపి చూస్తే మనం జకర్యా గ్రంథంలో చదివిన వచనం 3వ ఒలీవల కొండ మీద దిగుతాడు ప్రభు అనేది, ఆ తర్వాత 19వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే ప్రభువే స్వయంగా యుద్ధానికి వస్తాడు. ఆయన ప్రజలతో, ఎవరైతే ఈ యాంటిక్రైస్ట్ ఏర్పరిచిన రాజ్యం ఉందో వాళ్ళతో ప్రభువే యుద్ధం చేస్తాడు. ఈ రెండు మనం కలిపి చూస్తే మరి ఈ యొక్క యాంటిక్రైస్ట్ ఎప్పుడైతే రాజ్యాన్ని ఏర్పరుస్తున్నాడో అది కొంతకాలమే ఉంటుందని మనం చెప్పు. మన ప్రభు ఈ లోకానికి వచ్చి రాజ్యాన్ని జయించినప్పుడు అక్కడితో ఆ యొక్క రాజ్యం, రోమన్ ఎంపైర్ అనేది సమాప్తం అవుతుంది. అప్పటి నుంచి మరి ఏం మొదలవుతుంది? మన ప్రభు యొక్క యుగంలో ఉండే రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది. అది దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో సూచించబడింది అనమాట. సో ఎప్పుడు జరుగుతుంది ఈ యుద్ధం అంటే? రాప్చర్కు ముందా, రాప్చర్ తర్వాతనా? రాప్చర్ తర్వాత 7 సంవత్సరాలు ఈ భూమి మీద గొప్ప శ్రమ ఉంటుంది. గొప్ప శ్రమ, ట్రిబులేషన్ అనేది ఉంటుంది. 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమ, ఆ తర్వాత ఇంకా భయంకరమైన శ్రమలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అదంతా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు ఈ లోకానికి వచ్చి ఎటర్నల్ కింగ్డమ్ ను మరి ఫామ్ చేస్తారని మనం చదువుకోవచ్చు. సో ఈ రాజ్యం అనేది ఎలా ఏర్పడింది, ఎవరి చేత ఏర్పడింది మనం ఇక్కడ స్పష్టంగా చదువుతున్నాం కదా. 34వ వచనం మనం ఇందాక చదివాము. దానియేలు 2వ అధ్యాయము 34వ వచనం చదివాము. ఆ తర్వాత 35 చదువుతామా? దానియేలు 2:35. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. కాబట్టి ఇక్కడ ఏమైతా ఉంది? ఆ రాయి అన్నిటినీ విరగొట్టేసింది. అక్కడ రోమా సామ్రాజ్యాన్ని మాత్రమే కాదు, అన్ని దేశాలను ఎక్కడెక్కడైతే గవర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. ఇక్కడ కూడా మనం చూస్తాం కదా, 44వ వచనంలో కూడా మనం ఏం చూస్తాము? 2వ భాగంలో, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగయుగములు వరకు నిల్చును. బట్ ఏం చేస్తుందంటే ముందున్న రాజ్యాలన్నిటినీ పగలగొట్టి నిర్మాణం చేస్తుంది. కేవలము ఈ రాజ్యం మాత్రమే ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క రాయి అనేది ఎవరిని సూచిస్తుంది? మన ప్రభువునే సూచిస్తుంది. ఇదేమన్నా మనుషుల వలన చేయబడిందా రాయి? అక్కడ స్పష్టంగా రాయబడింది కదా, చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి. సో ఈ కింగ్డమ్ అనేది మన అర్త్ మీద స్థాపించబడినప్పటికీ ఒక డివైన్ కింగ్డమ్ అనేది మరి ప్రభువే స్వాపిస్తాడు అని మనం తెలుసుకోవచ్చు.
ఆ రాయి మన ప్రభువాన్ని, యేసు ప్రభువాన్ని సూచిస్తా ఉంది. మనము ప్రభువును ఒక రాయిగా వర్ణించడం అనేది చాలా చోట్ల చూస్తాము. జస్ట్ ఈ రెఫరెన్సెస్ రాసుకోండి, తర్వాత మీరు చదువుకోవచ్చు. కీర్తన గ్రంథము 118వ కీర్తన 22వ వచనము. అదేవిధంగా ఐజయా 28వ అధ్యాయము 16వ వచనము, జకర్యా 3వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడంతా కూడా ప్రభువును రాయిగా వర్ణించినారు, కానీ మరి పగలగొట్టే రాయిగా అయితే అక్కడ మనం చూడం. కానీ ఎక్కడ చూస్తామంటే మన ప్రభువే స్వయంగా చెప్పారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ మరి ప్రభు స్వయంగా చెప్తున్నారు, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, అని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును. ఇక్కడ ప్రభు ఎవరి మీద యుద్ధం చేస్తాడో వాళ్ళందరినీ జయించి నూతన సామ్రాజ్యాన్ని ఏర్పరచమనేది జరిగింది. ఏమని చెప్తున్నారంటే ఆల్రెడీ కింగ్డమ్ వచ్చేసింది. మన ఒక చోట ప్రభు చెప్తాడు కదా, రాజ్యము మీ వద్దనే ఉన్నదని ప్రభు చెప్తాడు. దాన్ని మన వాళ్ళు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే ఆల్రెడీ హెవెన్లీ కింగ్డమ్ వచ్చేసింది, అదే ఇప్పుడు పరిపాలన చేస్తుంది అని చెప్తా ఉన్నారు. నిజంగా ఆ విధంగా ఆలోచిస్తే మరి గాస్పెల్ ప్రకటించబడుతుంది కాబట్టి రోజు రోజుకు సంఘం విస్తరిస్తుంది, పెద్దగా దానియేలు గ్రంథంలో సూచించినట్లే పెద్ద పర్వతంగా మారుతుంది అని చెప్తున్నారు. కానీ మనం చూస్తే ఇక్కడ ఏం మనం ఇంతవరకు చదువుకున్న వచనాలు చూస్తే మనకేమర్థం అవుతుంది? దేవుడే స్వయంగా రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని స్థాపించడము అనేది దేవుని పని, కానీ సంఘానికి ఆ పని ఇవ్వలేదు. ఒకవేళ అలా జరుగుతుంది అనుకుంటే ఈ 10 రాజ్యాల గురించిన ప్రవచనాలు, ఆ తర్వాత యాంటీ క్రైస్టును గురించిన ప్రవచనాలు ఇవన్నీ నెరవేరినాయా? నెరవేరిన తర్వాతనే కదా ఆ యొక్క నిరంతరం ఉండే ఆ రాజ్యం ఏర్పడేది. కాబట్టి ఇది ఒక మిస్కాన్సెప్ట్. ఆల్రెడీ మరి సంఘమే ఆ రాజ్యము ఏలుతుంది, సంఘమే అనేది ఒక మిస్కాన్సెప్ట్ గా మనం భావించవచ్చు అనేది నా భావన. మరి దాని గురించి ఎప్పుడైనా చర్చించాలంటే చర్చిస్తాం. సో ఆ విధంగా మరి మన పని ఏంటి? సంఘంగా ఏం చేయాలి? మనము దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. విశ్వాసులుగా మనము మన బాధ్యతగా ఇతరులకు సువార్త చెప్పాలి. ఆ విధంగా ఇతరులకు సువార్త చెప్పడం ద్వారా ఏదైతే రాబోతుందో ప్రభు రాజ్యము, ఆ రాజ్యంలో మరి సిటిజన్స్ గా అందరినీ కూడా మనము చేయాల్సి ఉంటుంది. ఇది మన బాధ్యత. మనం ఒక మాట చదువుకుంటాం. ఈ యొక్క ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 3వ అధ్యాయాలలో 7 సంఘాల గురించి ఉంది కదా. 2వ అధ్యాయము దానియేలు గ్రంథంలోనే అండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఏముంది? ఒక మాట చదువుతున్నాను. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఆ రాజ్యం ఎవరికి చెందుతుందంట? దాన్ని పొందిన వాళ్లకు మాత్రమే చెందుతుందంట. మనం ఇప్పుడు నాకు చెప్పుకున్నట్టుగా ప్రకటన గ్రంథంలో చూస్తాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? ఇది సార్దీస్ సంఘాన్ని గురించి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. అదేనక్క? అదే. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమునో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆయన పేరు ఒప్పుకొందును. బట్టి జయించే వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారంట. జీవ గ్రంథంలో వాళ్ళ పేరు ఎప్పుడు కూడా తుడుపు పెట్టారంట. అంటే వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారనమాట. ఒకసారి మళ్ళీ 4వ వచనం చూద్దాము. ఇదే అధ్యాయంలో 4వ వచనం చూస్తే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రాలు ధరించుకుంటారని 5వ వచనంలో ఉంది. కానీ 4వ వచనంలో చూస్తే కొందరే ఉన్నారండి. సార్దీస్ సంఘంలో కొందరే ఉన్నారండి. ఆ కొందరిలో మనం ఉన్నామా? తెల్లని వస్త్రాలు ధరించుకొని, వారిలో తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ కొందరిలో మనం ఉన్నామా? జీవ గ్రంథంలో
ప్రేరు ఎప్పటికీ తుడుపు పెట్టని ఆ కొందరిలో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం చూసుకుందాం. లవొదికయ సంఘాన్ని గురించి 3వ అధ్యాయంలో మరి 14వ వచనం నుంచి రాయబడింది లవొదికయ అనే సంఘాన్ని గురించి. ఈ లవొదికయ అనే సంఘానికి అన్ని నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తే దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దీవంబారుడవు అని రాయబడింది. అలాంటి చెడు నడతలు నడిచే ఆ యొక్క లవొదికయ సంఘస్థులతో ప్రభు ఏం చెప్తున్నారు? తర్వాత చూసుకుంటే 19వ వచనంలో, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. సో సర్వీస్ సంఘంలో ఉన్న కొందరిలో ఉన్నామా, లేదా తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్టుగా, లేదా ప్రభు ఇక్కడ లవొదికయ సంఘంలో చెప్పిన ఆ చెడు లక్షణాలు కలిగిన వారిలో మనం ఉన్నాము? చెడు లక్షణాలు కలిగిన వారిలో మనం ఉన్నప్పటికీ ప్రభు ఏం చెప్తున్నారు? నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను. సో దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రభు కృప వలన మనం రక్షించబడినామేమో, రక్షించబడి చాలా సంవత్సరాలు అయిందేమో, కానీ ఆ యొక్క సమయం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ మనం విశ్వాసం కాస్త మరి అవిశ్వాస జాబితాలోకి చేరేటట్టుగా మన యొక్క ప్రవర్తన ఉంటుందేమో. మరి ఆయనకి ఇష్టమైన విధంగా మనం లేమేమో. మన తలంపులు, మన క్రియలు, మన మాటల ద్వారా ఆయనకు దూరం అవుతున్నామేమో. ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ లవొదికయ సంఘంలో వారిలాగా మనం తయారవుతున్నామేమో. కానీ ప్రభు మనల్ని ప్రేమించే ప్రభు, మన పట్ల కృప చూపే ప్రభు. అందుకని ఏం చెప్తున్నాడు? నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షించుకొంచున్నాను. మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు ప్రభు. మనల్ని మనం పరీక్షించుకున్నాం. సార్దీస్లో తెల్లని వస్త్రాలు ధరించుకున్న కొందరిలాగా ఉన్నామా, లేదా ఎక్కడైనా తప్పిపోతున్నామా? ఈవెన్ నౌ ఒకవేళ తప్పిపోయింటే మారు మనసు పొందమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రభు ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని మనం వినియోగించుకొని మరి మనము ప్రభు వైపు తిరుగుదాం. మరి అతి త్వరలో ఉంది రాకడని చాలాసార్లు చెప్తా ఉన్నాం. ఆ ర్యాప్చర్ కొరకు సిద్ధపడి ప్రభు అయిన యేసు రమ్ము అని పిలిచేవాళ్ళు వారిలో మనం ఉంటున్నామా? ఒక సంగతి గుర్తు పెట్టుకున్నాం. మన యొక్క గోల్ ఏమై ఉండాలో? విశ్వాసంగా మారిన తర్వాత అనేకులను ఆ రాజ్యం కొరకు సిటిజన్స్ గా సిద్ధం చేసే బాధ్యతను మన మీద పెట్టాడు ప్రభు. బట్ ఆ విధంగా పరలోక రాజ్యం కొరకు మరి సిద్ధపరుస్తూ అనేక మందిని ఆ వైపు తిప్పుతూ తిమోతితో చెప్తాడు కదా, నువ్వు హెచ్చరించమని చెప్తా ఉన్నాడు తిమోతితో పౌలు. దాన్ని హెచ్చరించాలి, వారిని సరైన మార్గంలో పెట్టాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నట్టుగా ఈ యొక్క 4వ సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం కూడా అంతరించిపోతుంది. మొదటి 3 సామ్రాజ్యాలు ఇప్పటికే అంతరించినాయి. ఏన్షియంట్ రోమ్ కూడా అంతరించిపోయింది. కానీ ఆ యొక్క శ్రమల కాలంలో ఏర్పడే ఆ యొక్క యాంటీ క్రైస్ట్ అధీనంలో ఉండే ఆ రాజ్యం కూడా ఖచ్చితంగా ప్రభు జయిస్తాడు. నిరంతరం ఉండే రాజ్యం అనేది మన కొరకు ఎదురు చూస్తుంది. రాజ్యం ఎత్తపడితే ప్రభుతో పాటు ఈ లోకానికి వచ్చి మరి వారి అందరినీ జయించి ఆ యొక్క మిలీనియంలో 1000 years రాజ్యంలో ఆ కాలంలో మనం కూడా ప్రభుతో పాటు పరిపాలన చేస్తాం. ఆ తర్వాత నిరంతరం ఉండే రాజ్యంలో మనం ఆయనతో పాటు ఉంటాం. ఈ భావననే ఎంత ఎగ్జైటింగ్ గా ఉంది కదా. ఆయనతో ఉంటాం నిరంతరం అనే భావనే ఎంత ఎగ్జైటింగ్ గా ఉంది. ఊరికే భావన ఉండడం కాదు, కానీ దాని కొరకు మన జీవితాన్ని లో కావాల్సిన మార్పులు చేసుకోవాలి. ఆయనకి ఇష్టమైన విధంగా జీవించాలి. అనేకులను ఆయన వైపు తిప్పాలి. ఎవరినైతే ఆయన వైపు తిప్పినామో వాళ్ళు దాంట్లో కొనసాగించే విధంగా వాళ్ళని హెచ్చరిస్తూ మన జీవితాన్ని కొనసాగించే విధంగా ప్రభు మనల్ని అందరినీ నడిపించుగాక. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.